హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జరిగిన మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కదం తొక్కారు. తప్పకుండా భారీగా గెలవాల్సిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అయితే యునైటెడ్గా పర్ఫామ్ చేశారు. మెయిన్గా అగ్రెసివ్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే వచ్చింది. ఎప్పట్లానే ట్రావిస్ హెడ్ తన ఇన్కన్సిస్టెంట్ ఫామ్ని కంటిన్యూ చేసుకుంటా తనకు వచ్చిన మంచి స్టార్ట్ని కూడా భారీగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. 26 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయినాకు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఇనిషియల్గా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాడు. 10 రన్స్ 11 బాల్స్లో స్కోర్ చేసి ఇనిషియల్గా స్ట్రగుల్ అయితే కనిపించింది. బట్ దాని తర్వాత తన యాక్సలరేట్ చేసిన విధానం అండ్ గేర్స్ చేంజ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ మంచి హాఫ్ సెంచరీస్తో షైన్ అయితే అయ్యారు. తర్వాత వచ్చిన క్లాసన్ కూడా మంచి నాక్ అయితే ఆడాడు. 200+ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేసుకుంటూ మరోసారి ఒక 50+ స్కోర్ అయితే చేశాడు. దెన్ నితీష్ రెడ్డి నుంచి అయితే మంచి ఫినిష్ అయితే వచ్చింది. దాంతో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అయితే 255 రన్స్ పోస్ట్ చేశారు. అంటే ఇనిషియల్గా వాళ్ళు యాక్సలరేట్ చేసిన వే అండ్ మిడిల్లో వాళ్ళు ఆడిన విధానం ప్రకారం చూసుకున్నట్లయితే 270 రన్స్ ప్లస్ టార్గెట్ అనేది పోస్ట్ చేస్తారేమో అనిపించింది. బట్ ఇన్నింగ్స్ లాస్ట్లోకి వచ్చేసరికి వాళ్ళు తడబాటైతే అయ్యారు. ఎందుకంటే ఎమ్మటెమ్మటనే వికెట్స్ పడ్డాయి. ఫస్ట్ క్లాసన్ అయితే అవుట్ అయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్ యాక్సలరేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. సో దాంతో ఒక 10 to 15 రన్స్ షార్ట్ అయితే కొట్టినట్టు అనిపించింది. బట్ ఎనీవేస్ 255 ఈజ్ అ మ్యాసివ్ స్కోర్. 256 టార్గెట్తో వచ్చిన ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ కూడా ఇనిషియల్గా మంచిగానే స్టార్ట్ చేశారు. ప్యాట్ కమిన్స్ అయితే కోత ఊస్తున్నారు. ఆల్రెడీ 2 ఓవర్స్లోనే 30+ రన్స్ అయితే కన్సిడర్ చేసుకున్నాడు ప్యాట్ కమిన్స్. వెంకటేష్ అయ్యర్ అయితే మరోసారి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నట్టు కనిపించాడు. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ పెట్టిన టార్గెట్ని ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ఎలా చేజ్ చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళ విక్టరీ అయితే ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ కనుక 87 రన్స్ తేడాతో గెలిస్తే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ పొజిషన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీబీకి వచ్చిన స్టార్ట్ని చూసుకున్నట్లయితే అదైతే అసలు కొట్టలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే 190 లోపల వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. హోప్ఫుల్లీ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలుస్తుందని అనుకుంటున్నా. చూద్దాం ఎలా మ్యాచ్ టర్న్ అవుతుంది అండ్ ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ దాన్ని ఎలా తీసుకుంటారు, ఆ ప్రెషర్ని తట్టుకొని ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. ముందుందైతే కొన్నంత స్కోరు, బట్ చూద్దాం. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ని కూడా తక్కువ చేయలేం. ఎందుకంటే చేజ్ మాస్టర్ ఉన్నాడు, పడిక్కల్ మంచి ఫామ్లోనే ఉన్నాడు, టిమ్ డేవిడ్, రొమారో షెపర్డ్, ఇక డౌన్ ద లైన్ బ్యాటింగ్ లైన్ కూడా చాలా బాగానే ఉంది. సో హోప్ఫుల్లీ మంచి రన్ ఫీస్ట్ అయితే కనిపించబోతుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.